అక్షయ అక్షయ ఓవైపు ముక్కుబుడకపోవడం, మరోవైపు అక్షయ కనిపించకపోవడం, మనకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఒక్కరోజు కూడా గడవడం లేదు. పద. అక్షయ అక్షయ మీ చెల్లెలి కూతురికి వేదవతి గారు ఇంకా ఎందుకు బాధ్యతలు అప్పగించడం లేదో అర్థం కావడం లేదు. ఆ పిల్ల మహర్జాతకురాలే కదా. అక్కడే వచ్చింది సమస్య అంతా. నా చెల్లెల్ది మంచి జాతకమే, దాని కూతురిది మంచి జాతకమే. అయినా సరే వాళ్ళకి తిప్పలు తప్పడం లేదు. అక్షయ బావా, ఈవిడ్ని అడుగుదాం. ఏమండి, మా పాప ఏమన్నా మీకు కనిపించిందా? లేదండి. అంటే ఇంత హైట్ ఉంటుందండి. అక్షయ మహర్ జాతకాలే వాళ్ళ పాలిట మహాశాపాలైనట్టుగా అనిపిస్తోంది. అక్షయ అక్షయ నేను మళ్ళీ కలుస్తాను. సరే అమ్మా, అలాగే. అక్షయ అవని, అక్క, ఏమైంది? అక్షయ కనిపించడం లేదక్క. ముక్కు పుడక నింద తన మీద పడేసరికి మనస్తాపం చెంది ఎటో వెళ్ళిపోయింది. ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. వదిన, మీరు కూడా అక్షయ్ గురించి వెతకండి. నరసింహం అన్నయ్య క్యాబ్లో తిరుగుతుంటాడు కాబట్టి తనకు అక్షయ్ ఎక్కడైనా కనపడితే మాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. సరే శ్రీకర్. పిచ్చక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు చిన్న పిల్ల మీద అందరూ ప్రతాపం చూపెడుతున్నారు. చిన్నతనం నుంచి మనం కష్టాలు అనుభవిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నా కూతురు అనుభవిస్తుంది. పూజారి గారింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం మారిపోతుందని అనుకుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కన్నవాళ్ళు లేక కొన్నేళ్లు కష్టాలను చూసింది. కన్నవాళ్ళం కళ్ళ ముందు ఉండి కూడా బాధలను చూస్తుంది. ఒక కారణ జన్మురాలికి ఇలాంటి గతి పట్టడమేంటో మాకంతు చిక్కడం లేదు. మీరేం బాధపడకండి. అక్షయ మీలా ధైర్యవంతురాలు, ఓపిక సహనం ఉన్న పిల్ల. కష్టానికి ఎదురీదుతుందే తప్ప ఎటువంటి అఘాయిత్యమూ చేసుకోదు. మీరు వెతకండి, నేను వెతుకుతాను. పదవని.